హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ గౌతమి సోమో బ్లాగ్స్. ఈ మినీ బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ షూట్ చేసిందనమాట. ఇంకా నాన్ వెజ్ మేము 1 మంత్ తర్వాత అయితే తింటున్నాము. అండ్ ఇంకా 1 మంత్ వరకు ఏదో ఒక రీజన్ వల్ల పోస్ట్ పోన్ అయితే అయిందనమాట. నేను లాస్ట్ టైం బిర్యానీ చేశాను కదా, ఫస్ట్ టైం బిర్యానీ చేశానని. సో ఆ వ్లాగ్లో చేసినప్పుడు తిన్నదే అనమాట నాన్ వెజ్. ఆ తర్వాత తినలేదు. అండ్ ఇంకా తిరుమలకి వెళ్ళాము. ఆ తర్వాత గ్రాండ్ మదర్ ఎక్స్పైర్ అయ్యారు. అలా రిచువల్స్ ఉండడంతో ఇలా పోస్ట్ పోన్ అయితే అయింది. 1 మంత్ తర్వాత తినాల్సి వచ్చిందనమాట. సో ఇంక ఈరోజు అయితే తెచ్చాడనమాట మార్నింగే వెళ్ళి సోము. ఇంకా నేనైతే మళ్ళీ నెక్స్ట్ రోజే సాటర్డే కాబట్టి తక్కువే తీసుకురా సోము, ఎక్కువ తీసుకురాకు అని చెప్పాను అనమాట. అందుకనేసి మటన్ 1/2 కిలో అండ్ చికెన్ 1/2 కిలో అయితే తీసుకొచ్చాడనమాట. ఇంకా నేను సోము మాత్రమే ఉన్నాము. ఇంకా మా ఇద్దరికే కాబట్టి ఇంకా అమ్మమ్మ కూడా తినదనమాట. అందుకే తక్కువ తీసుకురామని చెప్పాను. ఇంకా నేను సోము తను వెళ్ళి వచ్చేసరికి ఇంకా నేను మసాలా అవంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అండ్ చాపింగ్ అన్నీ చేసి పెట్టుకున్నాను కావాల్సినవన్నీ. అండ్ ఇంకా అక్కడ చూసారా కొరియాండర్ లీవ్స్ అండ్ గోంగూర అవన్నీ ఎంత తీసుకొచ్చాడో సోము. కొద్దిగా తీసుకురామంటే పెద్ద పెద్ద తీసుకొచ్చేసాడనమాట, పెద్ద పెద్దవిగా. సో ఇంకా అవన్నీ అమ్మమ్మ అక్కడ క్లీన్ చేసుకుంటూ కూర్చుంది. ఇంకా నార్మల్గా ఈరోజు అమ్మమ్మకి సంబంధించిన కుకింగ్ కాదు కాబట్టి అలా చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తుందనమాట. ఇంకా నేనే చేస్తాను అన్నీ మార్నింగే. ఇంకా అప్పుడైతే సోము 10:30-11కి అలా వెళ్ళేవాడు అనమాట ఆఫీస్కి. సో ఇంకా నవేడేస్ 9-9:30కి అంతా వెళ్ళిపోతున్నాడు. ఇంకా మార్నింగ్ ఏదో మీటింగ్స్ ఉంటాయనేసి. సో అలాగా హరీబరీగా లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేయాలన్నమాట. డైలీ అలానే ఉంటుందన్నమాట మార్నింగ్. సో ఇంక ఈరోజు నాన్ వెజ్ కాబట్టి ఇంకా అన్నీ త్వరగా ప్రిపేర్ చేసేయాలనేసి ఇక్కడ అన్నీ క్విక్గా చేసేస్తున్నాను అనమాట. ఇంకా అన్ని ప్రెషర్ కుక్కర్స్లో అయితే పెట్టేశాను మటన్ అండ్ బగారా రైస్ అన్నీ. ఇంకా బగారా రైస్కి నేను 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ రెగ్యులర్ రైస్ ఉంటాయి కదా మనము చిన్న రైస్, సో అవి అన్నీ మిక్స్ చేసి వేసాను అనమాట. అదే మనం బిర్యానీకి అయితే అన్ని బాస్మతి రైసే వేస్తాం కదా, సో అలా కాకుండా అలా మిక్స్ చేసి వేసాను. అలా కూడా బాగుంటుంది అనమాట. సో ఇంకా సోముకి మటన్ కర్రీ అండ్ బగారా రైస్ అయ్యేసరికి ఇంకా నేను సర్వ్ చేసి ఇచ్చేసాను వేడివేడిగా. తను తినే గ్యాప్లో ఇంకా నేను చికెన్ ఫ్రై అయితే చేసేసాను అనమాట. ఇంకా తను తినేసిన తర్వాత ఇంకా మొత్తం అన్నీ ప్యాక్ చేస్తాను లంచ్ బాక్స్కి. ఇంకా ఇక్కడ చూసారా ఇంకా మ్యాంగో తురుము అనమాట. ఇది అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు తెచ్చారు కదా పచ్చి మ్యాంగోస్, సో వాటితో తురుముకొని ఇలా పచ్చడి అయితే పెట్టుకుందనమాట. నాన్ వెజ్ తిన్నదనమాట అమ్మమ్మ, అందుకనేసి అమ్మమ్మ కోసం అలా ప్రిపేర్ చేసుకుంది. ఇంకా సోముకి నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తాను. చికెన్ ఫ్రై అండ్ మటన్ కర్రీ అండ్ రైస్ అంతా బగారా రైస్ 1 స్పూనే పెడతాను సోముకి ఎప్పుడు లంచ్ బాక్స్కి. తను రైస్ ఎక్కువ ప్రిఫర్ చేయడు అండ్ బాక్స్లో కూడా 1 స్పూనే పడుతుంది అనమాట. ఇంకొక బాక్స్ పెడతానన్నా అసలు వద్దంటాడనమాట. ఇంకా ఇక్కడ చూసారా మా కేదర్ సోము కంటే ముందే వెళ్ళిపోయేసి బాయ్ చెప్తూ ఉంటాడనమాట. ఇలా మేము ఎప్పుడు బాయ్ చెప్పడానికి డైలీ వస్తాం కదా, సో అలాంటి టైంలో ఇంకా సోము ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సో హోప్ మీ అందరికీ నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ అండ్ టేక్ కేర్ అండ్ బాయ్.